గారు ఆ గుర్తింపుని గౌరవించి మొన్న నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాలేదని తెలిసి ఆయన ఇంటికి రావడం మనందరం కూడా మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా మనందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలపాలి. ఆ గౌరవం మన నాయకుడికి అందించిన సందర్భం మీ అందరూ చూశారు. ఎంత కష్టపడి ప్రయాణం చేయగలిగితే పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజ్కి చేరారో దాన్ని మీరు ఆదర్శవంతంగా తీసుకోండి. ఎన్నో సందర్భాల్లో చాలామంది అవమానపరిచారు, అవహేళన చేశారు, సందర్భం లేని మాటలు కూడా చాలా చెప్పారు. కానీ దీని వెనక ఒక డిసిప్లిన్, ఈ ప్రయాణం వెనుక ఒక పర్పస్, ఒక నమ్మకం ఉండింది కాబట్టే ఈ ప్రస్థానం చేయగలిగాం. ఈరోజు ఇంత అద్భుతమైన సమావేశం మనం ఏర్పాటు చేసుకోగలిగామంటే మీరందరూ కూడా పార్టీ నిర్మాణంలో మీరు భాగస్వాములు. మొన్న కార్యక్రమం ప్రారంభించుకుందాం అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు, ముందు సాధకులతో కూర్చుని మనం మాట్లాడుకుందాం, దాని తర్వాత కార్యక్రమం చేద్దామని. అంటే ఒక నాయకుడు ఎంత ఓపెన్గా, ఎంత ఓపెన్ మైండెడ్గా నాయకత్వం పెంచాలనే ఆలోచనతో ఆయన ఆలోచిస్తున్నారో దాన్ని మీరు గుర్తించండి. అంతేగాని ఒక్కొక్క నియోజకవర్గాన్ని నుంచి సడన్గా 100-200 బయోడేటాలు వచ్చేస్తున్నాయి, పిఓసిగా మమ్మల్ని అపాయింట్ చేయండి అని. సాధ్యం పడదు. అది ఏ నియోజకవర్గంలో ఎవరు కష్టపడి పనిచేశారో, ఏ నియోజకవర్గంలో ఎవరు ఏ విధంగా పార్టీ సిద్ధాంతాలు నమ్ముకుని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్ముకుని నిలబడ్డారో, ఏ విధంగా వాళ్ళు కష్టపడి మనతో పాటు ప్రయాణం చేశారో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సందర్భం ఖచ్చితంగా వచ్చింది. ఆ విషయం మీరెవ్వరు కూడా అధైర్యపడకుండా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పైన నమ్మకంతో మీరు నిలబడండి. పార్టీ అటువంటి పొరపాట్లు చేయదు. అన్ని విధాలుగా అన్ని కోణాల నుంచి చూసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అడ్జస్ట్ చేసి వాళ్ళకి అకామిడేట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి అడుగు వేస్తారు. అందులో మీరందరూ కూడా కుటుంబంలో ఉన్నారు, భాగస్వాములు అయినందుకు గర్వపడండి. జనసేన పార్టీని ఇంకా మనం అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. రాబోయే రోజుల్లో నేను మరొక్కసారి మిమ్మల్ని కొనియాడుతున్నాను. స్థానిక సంస్థల ఎన్నికలు ఒక అద్భుతమైన అవకాశం. మీ నాయకత్వం పెంచుకోవాలి, నిలబడాలి, దానికోసం పనిచేయాలి. అంతేగాని టికెట్ వచ్చినాక మనం పోయి పని చేద్దామంటే ఎవరు గుర్తించారు మిమ్మల్ని? ప్రజలు కూడా మారారు, ప్రజలు కూడా చూస్తూ ఉంటారు ఏ విధంగా మీరు కంట్రిబ్యూట్ చేశారు ప్రాంతానికని. ఒక గ్రామంలో ఒక సమస్యలపైన మీరు ఎట్లా మాట్లాడారు, ఏ విధంగా మీరు ఆ ప్రాంతానికి న్యాయం చేయాలని మీరు పోరాడారు, ఏ విధంగా జనసేన పార్టీలో మీరు ప్రస్థానం చేశారో కూడా చూస్తారు ప్రజలు. మన సభ్యులు కాకపోయినా వాళ్ళు ఆ విధంగా చూస్తారు. ఎందుకంటే నిలకడగా మనిషి, కమిట్మెంట్ ఉన్న మనిషి, పర్ఫెక్ట్గా మాట్లాడే మనిషి అనే విషయాలు క్షేత్రస్థాయిలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో అందరు కూడా చూస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, పంచాయతీరాజ్ విభాగం నుంచి నిర్వహించబోయే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ ఎన్నికల్లో కూడా అద్భుతమైన అవకాశం మన జన సైనికులకి, వీర మహిళలకు దక్కుతుంది. దానికోసం మీరు క్షేత్రస్థాయిలో సిద్ధపడి కార్యక్రమం విజయం కోసం, పార్టీని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి కోసం మీ వంతు మీరు కృషి చేయాల్సిన ఆ సమయం ఆసన్నమైంది. దానికోసం మీరు ధైర్యంగా నిలబడండి. దానికోసం మీరు మరొకసారి మీ ఎనర్జీని తెచ్చుకుని ఏ విధంగా మనం కవాతులు చేసేవాళ్ళమో, ఏ విధంగా మనం పాదయాత్రలు చేసేవాళ్ళమో, ఏ విధంగా మనం జెండా పట్టుకుని ప్రతి కార్యక్రమాన్ని పిలిచినా పిలవకపోయినా పవన్ కళ్యాణ్ గారి కోసం మనందరం నిండు మనసుతో పోయి పాల్గొనే వాళ్ళమో, ఆ స్ఫూర్తిని మళ్ళీ తీసుకొచ్చి జనసేన పార్టీని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళమని మిమ్మల్ని అందరినీ కొనియాడుతూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పార్టీ నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కార్యక్రమం అయిన తర్వాత మీ అందరికీ అద్భుతమైన భోజనాలు ఏర్పాటు చేయమని ప్రత్యేకంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భోజనాలు ఏర్పాటు చేయమన్నారు, ఆ విధంగానే ఏర్పాటు చేశాం. కాబట్టి దూర ప్రాంతాల నుంచి మీరందరూ తరలి వచ్చారు. ఖచ్చితంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఒక డిసిప్లిన్ విధానంలో మనందరం కూడా కలిసిమెలిసి ఒక చక్కటి వాతావరణంలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై జనసేన, జై జనసేన.